Minecraft Minecraft Survival episode 9 or so. అఫీషియల్గా 3 ఎపిసోడ్ నెంబర్ 3 కాకపోతే మనం వచ్చి ఇప్పుడు 8 అనుకోండి. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఉన్న పక్క కొండని లేపేద్దాం, అంటే కొండ మొత్తానికి కాదు, జస్ట్ ఈ మొక్కల్ని లేపేసి సీదా ఇక్కడి నుంచి ప్లాట్ఫామ్ కట్టి చికెన్ అండ్ కౌస్ అండ్ షీప్స్ని ఫార్మ్స్గా చేసి ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. ఫ్యూచర్లో దీని చుట్టుపక్కల అంతా ఫామ్గా మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కౌస్ కోసం మౌస్ కోసం కొండ దిగాలనుకోవట్లేదు, సీదా ఇక్కడే ఫస్ట్ ఇది క్లియర్ అయితే చేద్దాం. మ్యాక్సిమం టైం ల్యాబ్స్ కట్స్ ఎక్కువ ఉండొచ్చు, ఎందుకంటే ఈ కొండ 50 or 10 చెప్పాలంటే 40% రిమూవ్ చేసేస్తాను గైస్. ఓకే గైస్. అండ్ గైస్ ఇంకో విషయం, ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ ఉంచుకోండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ గైస్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా బేగా రావడానికి చూస్తాను. అండ్ గైస్ కార్పొరేట్ సిమ్యులేటర్ కట్టిన ఎవరైనా చూడకపోతే చూడండి. మీకు ఒకవేళ కంటిన్యూ చేయమంటే ఎపిసోడ్ 2 కూడా వస్తుంది, లేదు అంటే ఎపిసోడ్ 2 ఒక 10 ఎపిసోడ్స్ వచ్చి ఆగిపోతుంది అనమాట. అది ఇప్పుడైతే మనం సవాల్ చేసుకోవాలి, సవాల్ కావాలి. ఓకే, మార్నింగ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడైతే మనం బెడ్ తీసి ఆడ బెడ్ ఎక్కడైతే అక్కడ పెట్టేసి ఇప్పుడు మనమైతే సీదా ఫామ్ అయితే తీసేద్దాం, అదే కొండ అయితే సగం లేపేద్దాం. ఇది నేను ఎందుకు నిర్ణయించుకున్నానంటే గైస్, నాకు అర్జెంటుగా ఫామ్ కావాలి. అరే మళ్ళీ అలాగే ఇక్కడ చూసారు కదా పేపర్ పేలింది, అండ్ ఒక పేపర్ వస్తే అతి కష్టమని చంపేళ్ళండి, అది వేరే విషయం. ఇక వాడెందుకు అలా చేస్తున్నాడు, నన్ను చూడలేదు కదా, వాడైతే నన్ను చూడలేదు. ఓకే, ఆడు జాంబియా చేస్తాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇక్కడ షబల్ ఇన్వెంటరీ అంతా సర్దుకుందాం. ఇది ఈ చెత్త ఎందుకు నాకు. ఓకే, అక్కడ ఫుడ్ కూడా కుక్ చేసుకుని మర్చిపోయాను గైస్, సారీ ల్యాగ్ చేస్తున్నాను ఇక్కడ ఎక్కువ ల్యాగ్. ఫాస్ట్గా ఫుడ్ కుక్ చేసుకుందాం, ఇది చేస్తాను. ఫుడ్ కుక్ ఏంటో సౌండ్ కేపర్ అనుకున్నాను గైస్. సరే అండి, కొండ ముందు రిమూవ్ చేసే ముందు ఇన్వెంటరీ సర్దుకుంటాం తగ్గగలను. ఫెన్సెస్ అయితే తర్వాత చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఇది క్లియర్ చేసేయాలి, ఇలా క్లియర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డాట్ అరే మొత్తం క్లియర్ చేసి స్టేర్ కేసులో చేద్దాం. మొత్తం ఇది కౌస్కి, షీప్స్కి, చికెన్స్కి అండ్ బోనస్కి నేను ఇదే ఫామ్గా మారిపోబోతున్నా, అంటే ఫామ్గా వాడుకుంటా. అండ్ ఇది ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నానంటే గైస్ ఇంకేం చేయాలి అర్థం కాలేదు, ఈ ఎపిసోడ్లో ఏం చేయాలనేది. అందుకనే నేను డిసైడ్ అయిపోయాను, ఇంకెలాగో అదే కదా అని అక్కడ పై కూడా లేపేస్తాం. అండ్ మీకు కూడా కొంచెం చూపిస్తున్నాను, కానీ తర్వాత అంతా టైం ల్యాప్సే ఉండొచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం టైం ల్యాప్సే ఉండొచ్చు గైస్, ఎందుకంటే ల్యాగ్ అవ్వకూడదు. వీడియో లెంత్ ఎక్కువ, ఒకవేళ వీడియో పెద్దగా రావచ్చు గైస్, రాకపోయినా నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను నా బెస్ట్. ఇంతవరకు అంత హైట్ చాలు, అంత హైట్ వరకు చేద్దాం. ఇప్పుడు ఇదంతా క్లియర్ చేసేద్దాం గైస్. మనకి ఇది ఇప్పుడు వచ్చేసి చీప్స్ అండ్ ఫామ్, అండ్ ఫామ్ కూడా పెడతాం, వీట్ షుగర్ కేన్ ఫామ్ కూడా పెడతాను. అండ్ ఇక్కడే పొటాటో ఏమి తెస్తా. ఐస్ భయంలో కేవలం నేను ఉండేది డైమండ్కి అప్డేట్ అయ్యి మనకు అనుకున్నట్టుగా ప్లేన్ కనుక బేగా దొరికితే, లేదా గ్రీన్ భయం ఏదైనా దొరికితే అక్కడికైతే షిఫ్ట్ అవుతాం. ఐస్ భయం అయితే సేఫ్ కాదని నాకు తెలుసు. సర్లేండి, ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇదంతా చూద్దాం. అండ్ గైస్ చెప్పండి, కొత్త గేమ్స్ తీసుకురమ్మంటారో, నేను మెల్లిగా తెస్తా, కానీ మొబైల్ గేమ్సే చెప్పండి. పీసీ గేమ్స్ అయితే ఇంకా రావు, అంటే ఇప్పుడు రావని కాదు, ఫ్యూచర్లో తీసుకొస్తాను. ప్రస్తుతానికైతే మన హౌస్దా. ఓకే, మన హౌస్ ఇది ఫిల్ చేసేద్దాం అండి. ఓకే, ఇది హౌస్ మనం ఫిల్ చేస్తాం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిప్ చేయకూడదని మనకు అర్థమైంది. ఒక లేయర్ అయితే వదిలేసాను హౌస్ది. ఓకే, అండ్ ఆటోమేటిక్ ఫార్మ్స్ కూడా వస్తాయి. అండ్ నాకు సజెషన్స్ ఇవ్వండి, మొబైల్ ఎడిషన్ ఆటోమేటిక్ ఫార్మ్స్ చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు మొబైల్ ఎడిషన్ ఆటోమేటిక్ ఫార్మ్స్. నాకు ఏమేమి వర్క్ అవుతాయో కూడా తెలియదు, ఏమేమి వర్క్ అవుతాయో తెలుసుకుని. అండ్ కౌకాషర్ మొబైల్ వర్షన్ వర్క్ అవుతుందో చెప్పండి. నాది 1.150 వర్షన్, అదే 1.2151. Don't you know that you deserve to be alone, to be the one they're always thinking of? And I'm sorry I couldn't be there for you, admit that I ignored it. You deserve to be alone, you deserve to be loved.
like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. Burning the bridge that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the సో గైస్ మళ్ళీ ఇదంతా క్లియర్ చేసేయగలుగుతాం అంటే పూర్తి కాదు, కొద్ది గొప్ప క్లియర్ చేసేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పటికే చాలాసేపు రికార్డింగ్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే టైం ల్యాప్స్ నేను ఎడిటింగ్ చేయాలి. మళ్ళీ మీకు ఎక్కువసేపు చూస్తే మీకు ఎక్కువ వచ్చినట్టు ఉంటుంది. ఏమైనా ఐరన్ ఇలాంటివి ఏమైనా వస్తే అది రికార్డింగ్లో చూస్తా, అంటే క్లియర్ చేస్తాను అప్పుడు దొరికాయని చెప్పడానికి. అండ్ ఓకేనా గైస్, ఇప్పుడైతే ఐరన్ దొరికింది, అది కలెక్ట్ చేసేసుకున్నాం. అండ్ మధ్యలో కేబుల్ పెయిన్ గైస్ అందుకేలా ఉంది, అది వేరే విషయం అండి. ఈ షవల్తో దీన్ని రిమూవ్ చేసి మనమైతే ఇప్పుడు ఇది కాస్త కలెక్ట్ చేద్దాం. ఆగు, అదేంటి ఐరన్ అయితే కలెక్ట్ చేద్దాం. ఐస్ అలాగే రిమూవ్ అవుతాడు, అలా ఉన్నాయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం ఏమైతే లెఫ్ట్ అయిపోయింది, ఇది డీసింది, అది వదిలేయండి. సర్లేండి. అది ఇప్పుడైతే గైస్ మనం అయితే ఈ ఫామ్ అయితే తీసేద్దాం. అదే ఇక్కడ మనకు ఫామ్ కావాల్సింది అయితే చేస్తున్నాం అన్నమాట గైస్. నేనైతే కొండని మ్యాక్సిమం తీసేస్తాను. ఇవ్వండి గైస్, ఈ వీడియో అయితే కొంచెం లేట్ అయింది. మండే రావాల్సిన వీడియో కాస్త చాలా లేట్ అయిపోయింది, సారీ గైస్. ఎందుకంటే ఈ వీడియో ఎడిటింగ్కే నాకు ఎక్కువసేపు పట్టీలో ఉంది గైస్. అండి అండ్ ఇప్పుడు మనం అయితే దీన్ని మొత్తం రిమూవ్ చేద్దాం, వీలైనంత వరకు రిమూవ్ చేద్దాం గైస్. ఎంత కుదిరితే అంత రిమూవ్ చేద్దాం. ఈ మధ్యలో కీపర్స్ వెళ్తున్నాయి సిరాగ్గా. అండ్ గైస్, లైక్ చేయకపోతే ఎవరైనా ఇప్పటికీ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గైస్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఇది మామూలు, ఇది చాలా కష్టం గైస్. ఇదంతా రిమూవ్ చేయడానికి నాకు చాలా సరదా తీరింది. ఇంకా రిమూవ్ చేయలేదు, సగమే క్లియర్ చేశాను. ఇంకొంచెం కిందకి వెళ్దాం అంటావా? ఓకే, ఇంకో లేయర్ వెళ్దాం. అక్కడ గైస్ ముందు పై తీసేద్దాం, సిరాగా ఎందుకు కొండలాగా బాగా పైకి వెళ్ళి తీసేద్దాం. మనమైతే పై అంతా క్లియర్ చేసే కలుద్దాం గైస్. Suck me in the smoke, breathe me in and let me go. Sink to your heart to find you. Open up your eyes till you're blinded by the lies, so you can see what you do. Restless every time we start looking as a lost control. Oh, it's paradise with honesty
ఓకే, ఇప్పుడైతే మనం ఇది క్లియర్ చేస్తామని ఫుడ్ తిందాం. మనకి హెల్త్ లేదంట ఫుడ్. సో గైస్ మనమైతే ఇది స్టేజ్ చేసి కౌస్ని ఫార్మ్స్ని అట్లకి ఎడదాం. అండ్ చూడడానికి వేడిగా ఉండొచ్చు, ఇంకా తీయచ్చు, కానీ నాకు ఇంకా నేను తీయలేను గైస్. ఇంకెలా సీదా స్టేట్స్ చేసేద్దాం. ఎంతవరకు అంటే ఇలా కింద స్టేట్ చేసి అక్కడ ఉన్న ట్రీస్ కూడా రిమూవ్ చేసేసి మనమైతే చేద్దాం. అందుకనే ముందు మనకి ఏం కావాలి, ఫెన్సెస్ ఉన్నాయా చూద్దాం, ఇన్వెంటరీలో ఉన్నాయా. ఓకే, ఫెన్సెస్ రెడీ అయితే. ఓకే, ఫెన్సెస్ అయితే వేస్ట్ చేసేద్దాం. ఈ స్నో బ్లాక్స్ తొక్కలాగా. అండ్ చెప్పండి గైస్, నాకు ఈ స్నో ఇరిటేటింగ్గా వస్తుంది, ఎలా సాల్వ్ చేయాలో చెప్పండి. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి, ఈ స్నో రాకుండా చేయాలి, అదే నాకు కావాలి. అప్డేట్ అందాక ఆపాను, ఇక్కడ అసలు కొంచెం లేట్ అయింది. ఇప్పుడు మనమైతే అది ఆటోమేటిక్గా వస్తుందండి, నాది సిక్కింగ్ కాదు. ఓకే, ఇక్కడ మనం ఎన్ని ఆడదాం అంటే 1 2 3 4 3 ఇది 4 5 కదా, 6 అని ఆడదాం. 1 ఓకే 6 పెట్టాం కదా, 2 3 4 5 మళ్ళీ లెక్కెట్టుకుందాం. 1 2 3 4 5 6 అవి 6, దీంతో 7. ఓకే, అక్కడ నైట్ కూడా అయిపోతుంది, ఫాస్ట్గా ముగించేద్దాం. 1 2 ఇది వచ్చి కౌస్కి అనుకుంటున్నాను, ఏమో ఏ ట్యాప్ అవుతుంది. 1 2 3 4 5 అంటే 5 అంటే ఇంకోటి అడ్డాల్సి. ఇది 6 1 2 3 4 5 అక్కడి నుంచి 5, ఇక్కడి నుంచి అంటే 7 అన్నమాట. ఓకే, 1 and 2 కరెక్ట్గా వచ్చింది. ఓకే, మనం వెళ్ళి స్లీప్ వేసేద్దాం లేదా డోర్ వేసేద్దాం గైస్. ఎందుకు, డోర్ ఇక్కడ ఉంది, సింగిల్ డోరే, డ్యూయల్ డోర్ వేద్దాం అనుకున్నాను. మిడిల్లో రాలేదు, సర్లేండి మిడిల్లో రాకపోయినా పర్లేదు. మరీ అంత ఓసిటీలో ఉంటే మనకు కష్టం గైస్. ఒకటి ఫిల్ చేశాను అండ్ ఇది క్లియర్ చేసేసరికి నైట్ అయిపోయింది. 18 days కూడా గడిచిపోయింది. ఒక ఇల్లు కట్టడానికి నీరు, అదే ఒక ఫామ్ పెట్టడానికి ఇంతసేపు అనిపించింది. అండ్ కొంచెం వీట్ ఫామ్ కూడా పెడదాం అనుకుంటున్నాను, ఇప్పుడే పెడద్దాం. ఈ ఎపిసోడ్ ఏం లేదు గైస్, కౌస్ చికెన్స్ ట్రాప్ చేసి వీట్ ఫామ్ కూడా పెట్టాలి. ఓకే, ఇది ఫస్ట్ ఫామ్. చెప్పండి ఫామ్ ఎలా ఉందో సరే. సరే ఇప్పుడు నెక్స్ట్ ఫామ్. అరే సరేలేండి, కొంచెం డఫ్ట్ ఎక్స్ట్రా పెడదామా. సరే కొంచెం ఇటు సైడ్ డిక్ చేద్దాం, మరీ ఎక్కువేం కాదు గైస్, ఎందుకంటే నేను 3 ఫామ్స్ సరిపోద్ది అనుకున్నాను. ఎంత డిక్ చేస్తే ఆహా పికాక్స్ బ్రేక్ అయిందంట. ఏంటి గైస్ ఇది. సరే అండి, ఇది క్లియర్ చేసాక కలుద్దాం గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. అండ్ ఇక్కడ లెవెల్ అటు ఇటు రావచ్చు, ఎందుకంటే ఇక్కడ డట్టు అప్ అండ్ డౌన్ ఉన్న వల్ల ఈ లెవెల్ ఇక్కడ తేడా వచ్చింది. సర్లే అండి, ఇలా ఉంటున్నాయి, ఇలా ఉన్నా పర్లేదు. అండ్ ఫ్యూచర్లో అలాగే ఈ మొక్కలు వేపేస్తాను, అంటే ఇప్పుడు కాదు ఫ్యూచర్లో, అంటే ఎన్నో ఎపిసోడ్ 3-4 ఎపిసోడ్లో మీకు ఈ కొండ అంటే ఈ మొక్క ఉండదు. ఇప్పుడు ఎక్కడ దాకా తీసినా ఆ మొక్క పై దాకా తీస్తే ఇప్పుడు ఇక్కడైతే మనం షేడ్స్ చేద్దాం ఫస్ట్. ఓకే, అందుకని ముందు ఇక్కడ ఫెన్స్తో ఫిల్ చేసేద్దాం గైస్. ఆగండి, ఇది ఎలా ఉన్నాయండి, టార్చ్ చేస్తే అయితే పెద్దగా పని లేదు ప్రస్తుతానికి, కాబట్టి ఇక్కడ ఉంది. అండ్ ఫాస్ట్గా రమ్మను డోర్. ఇంకొక 2 ఫామ్స్ పెట్టచ్చు కరెక్ట్గా. దీనికి 1 బ్లాక్ వదిలి కొంచెం చిన్నది అయిపోద్ది, చికెన్కి వాడుతున్నాం గైస్. 1 ఇప్పుడు అలా కనెక్ట్ అవుతుంది, నాకు నచ్చదు. సరే నేను అనవసరంగా 3 బ్లాక్స్ తీసుకొచ్చి చేశాను, అయితే కొంచెం ముందు తీసుకున్నాం. అయితే కొంచెం వేడిగా అవ్వచ్చు, సర్లేండి. దీనికి 1 బ్లాక్, 1 2 3 4 5 సరిపోతాయి. 5 సరే 5 1 2 అరే సరే 3. ఓకే 1 2 3 and 4 అండ్ ఓకే 4 1 2 3 అండ్ ఇంకోటి ఎక్స్ట్రా పెడదాం పర్లేదు. ఆహా కనెక్ట్ అవ్వకూడదు అనుకున్నాను, కనెక్ట్ అయింది. సర్లేండి, ఏదో ఏం చేయాలో నాకు తెలుసు. సో గైస్ అయితే అది సెట్ అయిపోయింది. ఇది చికెన్ ఫామ్, ఇది కౌస్ వాడదాం గైస్, ఇంత పెద్దగా ఉందిగా. నెక్స్ట్ ఇక్కడ ఫామ్ పెడదాం, ఇక్కడ ఫామ్ అదే ఏ ఫామ్ అంటే రాగడవాలి. సరే అది అనవసరం. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ ఫామ్ చేద్దాం. ఇక్కడ పెట్టిన ఫామ్ ఏంట్రా నువ్వు ఆర్డర్ చవటం వల్ల గైస్. 1 2 3
అలానే అది కనెక్ట్ అవ్వకపోతే బాగోదు. 1 3 ఇప్పుడు షీప్ ఫామ్ చిన్నగా చేసి చికెన్ ఫామ్ చిన్నగా చేస్తే బాగుంటుంది. సరే ఇక్కడ రూమ్ అండి, ఏంటి ఇక్కడ అది చికెన్కి, ఇది కౌస్కి, ఇది షీప్స్కి, ఇది కౌస్కి, ఇది షీప్స్, ఇది కౌస్. ఓకే గైస్, అయితే అయిపోయింది ఫామ్ అయితే. ఇంకోండి ఇది షీప్స్ కానీ కౌస్ కానీ, మ్యాక్సిమం షీప్స్కే, ఇది అయితే కౌస్కి అండ్ చికెన్స్కి, లేదా ఇది షిఫ్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం వీట్ ఫామ్ పెట్టాలి. అందుకని ఎక్కడ డిక్ చేద్దాం చెప్పండి. సరే అండి, ఇది చేద్దాం, ఇది వాడుకుందాం. ఎందుకంటే ఇది వీటికి ఏం చేస్తాం గైస్, ఉన్న ఫామ్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ గైస్, ఈ స్నో రాకుండా చెప్పండి నాకు, ఏదైనా టిప్స్ ఉంటే. స్నో భయంలో ఎవరైనా ఆడి ఉంటే, అంటే స్నో పడినా ఇలా స్నో ఫామ్ అవ్వకూడదు, వాటర్ ఫ్రీజ్ అవ్వకూడదు. ఓకే, ఇక్కడ డట్ బ్లాక్స్ పెట్టేద్దాం. ఇది మన ఫామ్, చిన్న ఫామ్ పెడదాం అనుకుంటున్నాను. ఓకే, ఓకే, స్లీప్ వేసాక కలుద్దాం గైస్. డాగ్ ఎందుకు వచ్చిందో తెలియదు, నన్ను అడగండి. ఓకే, భయంకి ఉంటుంది అనుకుంటా. సర్లేండి. ఇక్కడ ఉంచుదాం రా బాబు, ఊరికే బెడ్ మార్చి. అయితే మనం ఈ ఫామ్ అయితే ఫిల్అప్ చేయబోతున్నాం, అంటే క్లియర్ చేయబోతున్నాం. ఓకేనా గైస్, ఈ ఫామ్ అయితే మనం సెటప్ చేద్దాం. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తుంది, సారీ గైస్, అందుకని సాంగ్ రివ్యూ చేస్తాను, సారీ. ఓకే, వీడియో. అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ ఉంచుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా గైస్. ఓకే గైస్, ఇదైతే వాటర్కి, ఇది ఇటు వాటర్. చెప్పండి ఇంకా కిందకి ఎత్తాలో వాటర్ ఏంటి నాకు తెలీదు. అంటే నేను ఐస్ భయంలో నేను ఐస్ అవ్వకుండా ఎలా ఎట్టాలో చెప్పండి. నేను ట్రాప్ డోర్ సెట్ అందాక ట్రై చేస్తా, ఒకవేళ ఆగితే పర్లేదు, ఆగకపోతే ఏం చేయలేం గైస్, ఎందుకంటే ఐస్ వాటర్ పెట్టి నేను ట్రై చేస్తా. అదే ఐస్ అవ్వకుండా మనం అయితే ట్రాప్ డోర్ సెట్ ట్రై చేద్దాం, ఒకవేళ అయితే పర్లేదు. ఈ ఫామ్ కొంచెం వేడిగా ఉండొచ్చు, లేదంటే యూనిక్గా ఉండొచ్చు. నేను ఇలాగే ఫామ్ కడతాను ఇప్పుడు. ఓకే, 2 blocks, నైస్. బ్లాక్ అవుద్దంట, అది కూడా పెట్టేద్దాం. డట్ అయిపోయింది, ఇక్కడ ఉంది 52. ఓకే, ఫామ్ ఇదే ఇక్కడ వరకు ఎక్స్పాండ్ అవుద్ది. అండ్ ఫెన్సెస్, అరే సర్లేండి, ఫెన్స్ తెస్తానులేండి, ఒక నిమిషం. ఓకే, వాటర్ అయితే దొరికేసింది. బాక్స్ వాటర్ దొరికితే చాలు గైస్, ఇంకా తిరిగి చూసుకోలేదు. కానీ -పాయింట్ ఐస్. ట్రాప్ డోర్స్ పెట్టి చూస్తాను, ఒకవేళ వర్క్ అవుతే పర్లేదు, వర్క్ అవ్వకపోతే చెప్పండి. అది కాకుండా ఇంకేమైనా ఉందా? ఓకే, ఒక బ్లాక్ తీయాలి, 3 blocks కదా. క్రౌచ్ ఎందుకు కట్టుకున్నారా?
ఓకే, ఇంకో వాటర్ బకెట్ ఏదమ్మా రా బాబు. ఓకే, వాటర్ అయితే ఇగ్నోట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఇక్కడ గాయస్ ఇది చెప్పాను కదా గైస్, ఇదే ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు 2 ఇంప్యూనిటీ వాటర్ సోర్స్ అయిపోయి హోప్తో ఇప్పుడు తీసేయచ్చు. ఓకే, గైస్ ఫామ్ అయితే అయిపోవచ్చింది. మనం అయితే వాటర్ కూడా వచ్చేసింది ఇక్కడ వరకు. ఎందుకంటే మంచిది. ఇక్కడ ఒక బ్లాక్ తీసేద్దాం. డిక్ ఇదొకటి నాకు తొక్కలాగా సర్లేండి. ఇలా ట్రాప్ డోర్స్ కూడా ఇప్పుడే చేసేద్దాం. ట్రాప్ డోర్కి వుడ్. ఇదే నా ట్రాప్ డోర్. ప్రెషర్ ప్లేట్ కదా ఇదా ట్రాప్ డోర్. ఇక్కడ ఉంది. ఇంకా ఏమి తక్కువ వస్తుంది? వుడ్ ఇంకా స్టీల్. ఓకే ఓకే 6 చాలు. పగలకొట్టి ఓకే చూద్దాం. వాటర్ కనుక ఆపితే ఆహా బాగా చేసావురా. రా అంత పక్కనే ఉన్నావు నువ్వు, ట్రై అవ్వగా నీ పక్కనే రా వాటర్. ఓ ఇంకోటి కావాలా? ఇంకొకటి అంటే ఒక ట్రాప్ డోర్. ఓకే సరిపోయింది ట్రాప్ డోర్కి. ఓకే వాటర్ అయితే ఇంకా ఐస్ అవ్వదు. క్రాఫ్టింగ్ టేబుల్ ఎలా ఉంచుదామా? ఉన్నాయి. చెస్ట్ కూడా చేసేద్దాం. ఆగండి, చెస్ట్ అవుద్దా? చిన్న చెస్ట్ అయినా బాగుంది గైస్. అరే ఒక 2 ప్లాంక్స్ తక్కువ వస్తున్నాయి. సర్లేండి అది తర్వాత చేద్దాం. ఫస్ట్ వీట్ ప్లాంట్ చేద్దాం. వీట్ ఎక్కడ? ఓకే వీట్ అమ్మరాయ్. ఫస్ట్ వాటర్ కూడా వేద్దాం. ఇటు వాటర్ ఉంది అండ్ ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ వాటర్. నెక్స్ట్ ఇప్పుడు వీట్ 4 కదా, ఇంకా వెళ్ళి వీట్ కలెక్షన్కి వెళ్దాం గైస్. సరిపోయింది. 1 అంటే 1, 2 అంటే 2 అని మనకి పనులు వస్తున్నాయి. ఓకే ఇప్పుడు కింద దిగాలి. వీట్ కోసం మనం ఈ భయంలో కష్టపడాలి గైస్. కష్టపడక తప్పదు. కష్టపడింది ఏది రాదు. ఓకే వీట్ కోసం. ఇది నా వీట్ కోసం. అండ్ ఈ ట్రైన్ కూడా అర్థం వచ్చి వెళ్ళడానికి బాగుంటుంది. ఒరే నువ్వు ఈ భయం కూడా రావనుకున్నాను రా. ఒరే నువ్వు గైస్ నేను ఈ భయం రాడనుకున్నాను గైస్. వీడు వచ్చాడు గైస్. ఓ మై గాడ్, సీడికి ఐస్ ఎడాడికి వస్తావా దొంగ నా కూడా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తావా? రే నన్ను ప్రశాంతంగా బతకనివ్వా? అంటే నీకు నేను ఎక్కడున్నా నెతుక్కుని వస్తా అన్నమాట. చేత్తో చూద్దాం. మనకు కావాల్సింది వీట్స్ గైస్, ఓన్లీ వీట్. వీడితో అలా ఆమస్ తెచ్చున్న బాగుండు. నాకు లీడ్ అయినా వచ్చిన యదవగడు ఓసిగడు ఎక్కడికైనా వచ్చాడు, కానీ వీడేమో వీట్ తేలేదు. యదవగడు అదే లీడ్ తేలేదు. మన దగ్గర ఎన్ని వీట్స్ ఉన్నాయి? 3 వీట్స్ కలెక్ట్. చెప్పండి ఏ భయంలో నాకు వీట్స్ ఎక్కువ వస్తాయి? అయితే సీడ్స్ వీట్ అన్నాను దాని చూసుకుంటాం. చెప్పండి ఏ భయంలో మనకి సీడ్స్ ఎక్కువ వస్తాయి, ఏ భయంలో తక్కువ సీడ్స్ వస్తాయి అండ్ ఓకేనా గైస్? చెప్పండి, నాకైతే తెలీదు. ఈ స్నో ఒకటి మాట్లాడితే సో గైస్ మనం బోన్ అయితే చికెన్ని చికెన్ అంటే వీటిని అయితే పండించాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే చికెన్ అయితే మనం ట్రాప్ చేసాం. అండ్ ఇంకోండి వీటిది అండ్ ఫామ్ ఇది అండ్ దిగడానికి ఇలా పెట్టాను. టేడ్స్ పెట్టాను, అదే సింపుల్గా పెట్టాను. ఇలా చేస్తానన్నా కదా బ్రో అంటే ఆగండి గైస్. ఇప్పటికే చాలా ఎంత రావడంతో అది ఆఫ్లైన్లో చేద్దాం అని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడైతే మనం వెళ్ళి చికెన్ అదే కౌస్ అండ్ షీప్స్ని అట్రాక్ట్ చేసి బంధించాక ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తాను గైస్. ఎందుకంటే ఇప్పటికే ఎపిసోడ్ చాలా రద్దీగా వచ్చింది. ఈ డాగ్ని అయితే ఏదో ఒకటి చేద్దామండి. నైస్, దాన్ని చంపేస్తలేండి. దానికి ఏదైనా దొరికితే బాగుంటుంది. ఓకే వీడి దగ్గర లామాస్ లేవు. అయ్యి ఉంటే లీడ్ వచ్చింది మనకి. ఏమో షీప్ చూసింది కానీ రావట్లేదు ఎందుకు.
స్లీప్ అయితే వేస్ట్ చేసి ఒకటి ఉంటే పని అవుతుంది. ఓకే వచ్చామ్మా, అమ్మ రా అమ్మ. ఈ నక్కైతే పర్లేదు కానీ ఆ ఉడుపు సంపత్ మన హౌస్ ఎక్కడ చుట్టుపక్కలేదు, ఎక్కడైతే చెక్ చేసినట్టు ఉంటుందో అదే మన హౌస్. ఇదిగోండి ఇదే పైన అనుకుంటా, ఎస్ పైన. ఇదిగోండి ఇది ఏదమ్మా షీపు రా అమ్మ రే, నువ్వురా నీ తమ్ముడు నేను ఎవరినో తీసుకొస్తానులే. ఓకే మన పైకి వెళ్ళాలి, కలుద్దాం ఎందుకంటే అయ్యేలే లేదు, ఎలాగైనా పైకి వెళ్ళి కలుద్దాం గైస్. సో గైస్ బై. గైస్ చాలాసేపు తిరిగారు చికెన్ కోసం అండ్ కవ్ కోసం, ఎక్కడ కవ్ దొరకలేదు, చికెన్ దొరకలేదు. కానీ షీప్స్ అయితే సెట్ అయింది. అది రికార్డింగ్లో చూద్దాం అనుకున్నాను, ఎందుకులే మీకే లెంత్ అయిపోద్ది అని చెప్పి రికార్డింగ్ చేశాను. అండ్ ఈ వీడియో కొంచెం అటు ఇటుగా చిన్నగా ఉండొచ్చు, పెద్దగా ఉండొచ్చు, ఎక్కువ ట్యూటోరియల్ టైం ల్యాప్స్ ఉండొచ్చు, ఇదంతా క్లియర్ చేయడమే. ఓకే గైస్, అండ్ ఆఫ్లైన్లో నేను ఎక్కడైతే ఇలా స్ట్రేట్ కేసులో చేసుకుంటూ పోతాను ఆఫ్లైన్లో. అండ్ వీడియో లేట్ అయినందుకు సారీ గైస్, ఈసారి ఎవ్రీ మండే రావడానికి ట్రై చేస్తుంది. ఓకే గైస్, అండ్ వీడియోలో పెద్దగా ఏం మాట్లాడను ఎందుకంటే ఎక్కువసేపు ఆపుకున్న మాట్లాడడం అది గురించి ఎక్కువ వస్తుంది గైస్. అండ్ సారీ గైస్. అండ్ మన ఛానల్ అనేది కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ ఆన్ ఉంచుకోండి, లైక్ కూడా చేయండి ప్లీజ్. వీడియో ఎంత గైస్. ఓకేనా గైస్, ఎండ్ కూడా ప్రాపర్గా చెప్పలేకపోతున్నాను. ఓకే ఒక పేపర్ అయితే ఉంది, దాన్ని క్లియర్ చేసేద్దాం కాకండి, ఎలా ఉంటే చాలు. ఓకే ఇక్కడ ఫెన్స్ పెట్టినాం, ఫెన్స్ ఆల్రెడీ ఉంది నా దగ్గర. నేను అనుకున్నాను ఇలా జరుగుద్దని, చికెన్ దద్దమ్మో తెలివి తక్కువ ఏమో నేను ఎందుకు కదలలేదు. సరేండి ఇది అంతే గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.